మా బేబీకి ఈరోజు డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి వాల్మార్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉన్నాయి. కొత్త కొత్త డిజైన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు ఈ వీడియోలో బేబీ ఫ్రాక్స్, న్యూ బోర్న్ బేబీ డ్రెస్సెస్, లేటెస్ట్ కలెక్షన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను పర్సనల్గా నా బేబీకి షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాను. నా బేబీకి 4 months అనమాట ప్రజెంట్. సో తనకి క్లాతింగ్ అనేది సాఫ్ట్గా ట్రెండింగ్గా అలా ఉండాలి కదా. సో వాటి కోసం నేను చూస్తున్నాను. ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా నచ్చాయి మోడల్స్ అన్నీ. మా బేబీకి తనకు సెట్ అయ్యే కలర్, బేసిక్గా చిన్నపిల్లలకి మనం ఏ సీజన్లో ఉన్నామో ఆ సీజన్కి తగ్గట్టు క్లాత్స్ తీసుకోవాలి కదా. కలర్స్ బేబీ కలర్ బట్టి మనం తీసుకుంటాం కదా, ఎలా ఉంటాయి బేబీకి అని చెప్పి. ఫ్లోరలా లేకపోతే నార్మల్ డ్రెస్సెసా, ఫ్రాక్సా అలా. సో నా బేబీ దాన్ని బట్టి నేను షాపింగ్ చేస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ చూడటానికి చాలా బాగుంది. $15 అంట ఫ్రెండ్స్ ఆ డ్రెస్. సో అలా వెళ్తూ ఉన్నా న్యూ మోడల్స్ ఏమన్నా కనిపిస్తాయని. క్యూట్గా ఇది కొంచెం కనిపించింది, కానీ $13 అంట ఫ్రెండ్స్. నా బేబీకి అంతగా సెట్ అవ్వదు, అందుకే నేను వేరే చూద్దాం ఫ్రాక్స్ మోడల్లో అని చెప్పేసి చూస్తున్నాను. ఈ ఫ్రాక్ రెడ్ కలర్ నా బేబీకి చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. తనకు నచ్చిందా అని చెప్పి అడుగుతున్నాను. తనకి చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్. స్మూత్గా క్లాత్ బాగుంది కదా. నేను ఈ ఫ్రాక్ తీసుకున్నాను ఫ్రెండ్స్, తనకు బాగుంటుంది అని చెప్పేసి. క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్గా. న్యూ బోర్న్ మామ్స్ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. చాలా మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్కి మించి ఇంకొక మోడల్. జంప్సూట్ మోడల్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. నా బేబీకి ఇది కూడా బాగా సెట్ అవుతుంది. చాలా స్మూత్గా, క్వాలిటీ చాలా బాగుంది. బేసిక్గా యూఎస్లో షాపింగ్లో నాకు నచ్చేది ఏంటి అంటే క్లాతింగ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది బేబీస్వి. వాళ్ళు రోజంతా వేసుకున్నా కూడా వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. వాళ్ళకి చిరాగ్గా అలా ఏం అనిపించదు. చూడండి, ఈ మోడల్ కూడా చాలా బాగుంది కదా. బేబీస్కి ఇవి ఈ సమ్మర్ టైంలో బాగా యూజ్ అవుతాయి కదా ఫ్రెండ్స్. చాలా డిజైన్స్ ఉన్నాయి. నాకు ఏది తీసుకోవాలో కూడా ఒక నిమిషం నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇన్ని మోడల్స్ చూసి. ఇంకా వేరే మోడల్స్ ఏమున్నాయి అని చెప్పి చూస్తున్నాను ఫ్రెండ్స్. తనకి ఏమన్నా మోడల్ నచ్చుతుందా అని చెప్పేసి చూస్తున్నాను. తను కూడా బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది నేను డ్రెస్సెస్ చూపిస్తుంటే. తనకు కూడా ఇప్పటి నుండే షాపింగ్ అలవాటు అవుతున్నట్టుంది. ఇది కావాలి అది కావాలి అని చెప్తుందేమో పెద్ద అయిన తర్వాత. ఇప్పటి నుండే డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటుంది నాతో పాటు. బయటికి వెళ్తే చాలు. ఇప్పుడు పిల్లలు బాగా అప్డేట్ అయ్యారు కదా. సో వాళ్ళకి ఏది నచ్చుతుంది అది వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారేమో. మన ఏజ్ వచ్చేదాకా వాళ్ళు ఆగరేమో ఫ్రెండ్స్. షాప్ అంతా అలా తన్ని తీసుకొని ఇంకా రౌండ్ వేస్తూ ఉన్నాను. మీకు కూడా నా షాపింగ్ వీలాగ్ నచ్చిద్దని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మోడల్ చాలా కొత్తగా బాగా అనిపిస్తుంది చూడటానికి. నా బేబీకి కూడా ఈ మోడల్ బాగుంటుంది. సో తను చూడండి ఎలా చూస్తుందో. న్యూ మోడల్ కదా, సో బయటికి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతాయి సమ్మర్ సీజన్లో. అలా ఎంటైర్ స్టోర్ మొత్తం ఒక రౌండ్ వేసాను ఫ్రెండ్స్. మీరు కూడా నాతో షాపింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా ఈ వీడియోలో చూస్తుంటే? మిమ్మల్ని కూడా ఒక్కసారి షాపింగ్లోకి తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోతో. ఇలా చూడండి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్రాక్స్, డిఫరెంట్ మోడల్స్.
ఇది చాలా న్యూ మోడల్లా అనిపిస్తుంది. వెరైటీ ఆఫ్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి. సో నాకు అది అంతగా నచ్చలేదు, అందుకే పక్కన పెట్టేశాను. అలా షాప్ మొత్తం ఒక లుక్ వేద్దామని చెప్పి చూస్తున్నాను ఫ్రెండ్స్. న్యూ బోర్న్ షాపింగ్ అనేది నాకు చాలా కొత్త కదా ఫ్రెండ్స్. సో అన్ని మోడల్స్ చూస్తున్నాను. ఫస్ట్ టైం నేను నా బేబీకి షాపింగ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే వాళ్ళ గ్రాండ్ మదర్ అన్ని డ్రెస్సెస్ తీసుకొని వచ్చారు తనకి. నేను తనని తీసుకొని షాపింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో తనకి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి షాప్ అంతా ఒక రౌండ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా మోడళ్ళు ఉన్నాయి కదా, తనకి ఏ మోడల్ సెట్ అవుతుంది, ఈ సీజన్లో ఏది బాగుంటుంది, బయటికి వెళ్ళినప్పుడు ఏది బాగుంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు, అలా మనకి డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి కదా. సో ఏ అకేషన్కి ఏ డ్రెస్ బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఈ డ్రెస్ చూడటానికి చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది, కానీ కలర్ నాకు అంతగా నచ్చలేదు. ఇది మాత్రం డిఫరెంట్ కలర్స్ ఉంది, కానీ ప్యాటర్న్ అంతగా అనిపించలేదు. ఈ పింక్ది మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నా బేబీకి కూడా బాగా సెట్ అవుతుంది ఈ పింక్ కలర్. తనకి ఎప్పుడు పింక్ కలర్ వేసినా కూడా చాలా బ్రైట్గా అనిపిస్తుంది తన ఫేస్. తను కూడా నాతో పాటు షాపింగ్ చేస్తుంది. ఇది తీసుకో మమ్మీ, అది తీసుకో మమ్మీ అంటదేమో పెద్దయిన తర్వాత. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే రెడ్ డ్రెస్ బాగా నచ్చింది. ఇందాక చూపించాను కదా మీకు రెడ్ డ్రెస్, అదైతే నాకు బాగా నచ్చింది. సో ఇందులో లెమన్స్ ఉండి డిఫరెంట్గా మోడల్ అనిపించింది, కానీ అది నార్మల్ కదా, సో అందుకే లైట్ తీసుకున్నా నేను. పిల్లలతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదు కదా ఫ్రెండ్స్. మనం ఎంటైర్ షాప్ వాళ్ళని వేసుకొని తిరుగుతూ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏ కలర్ సెట్ అవుతుంది, వాళ్ళకి కరెక్ట్గా సైజు ఉందా లేదా అన్ని డీటెయిల్స్ చూసుకోవాలి. యాజ్ ఏ న్యూ మామ్గా ఇది ఒక టఫ్ సిచ్యువేషన్ అనమాట. మేము యుఎస్లో ఉంటాం ఫ్రెండ్స్. యుఎస్ఏలో జనరల్గా ఎవరికి ఏం కావాలన్నా ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. సో మా బేబీకి ఏం కావాలో అవి నేనే చూడాలి ఫ్రెండ్స్. ఇండియాలో అంటే పేరెంట్స్ ఉంటారు, అత్తయ్యలు ఉంటారు, అక్కలు ఉంటారు, అందరూ హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇండిపెండెంట్గా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ యుఎస్లో మన పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, మనం ఇక్కడ ఉంటాము. సో కొత్త వరల్డ్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అన్నీ మనకి కొత్తగానే ఉంటాయి ఫ్రెండ్స్ థింగ్స్. సో ప్రతి ఒక్కటి మనం చూస్తూ నేర్చుకుంటూ ఉంటాము. నాకు నా బేబీతో షాపింగ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం. తనకి ఏ డ్రెస్ నచ్చుతుంది, ఏ మోడల్ బాగుంటుంది అని చూడడంలో హ్యాపీనెస్ వేరే లెవెల్ అంతే. ఇంకా షాపింగ్ లవర్స్ అందరినీ కింద కమెంట్ చేయండి. షాపింగ్ లవర్స్ మీకు ఈ వీడియో ఎలా నచ్చింది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ డ్రెస్ నచ్చింది అని. ఇండియాలో కూడా సేమ్ ఇలానే మోడల్స్ ఉంటాయా ఫ్రెండ్స్? మీరు మీ బేబీస్కి కూడా షాపింగ్ చేసి ఉంటారు కదా, మీకు ఏం మోడల్స్ నచ్చాయి, అక్కడ ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? డిఫరెన్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నా బేబీకి సాఫ్ట్గా ఉండే టవల్ తీసుకుందామని చెప్పేసి టవల్ సెక్షన్కి వచ్చాను. సో ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి టవల్స్ కూడా. ఆ బాతింగ్ టవల్ నేను తనకి స్మూత్గా ఉండేది ఒకటి సెలెక్ట్ చేశాను, అది $12 పడింది. బేబీకి బాత్ టవల్ అంటే చాలా కంఫర్ట్గా ఉండాలి కదా, ఇది ఉంటుంది అని నాకు అనిపించింది, స్మూత్గా ఉంది. నేను ఓలే బాడీ టోన్ కరెక్టింగ్ బాడీ వాష్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది స్కిన్ని చాలా స్మూత్గా ఫ్రెష్గా ఉంచుతుంది కదా, సో అందుకే నేను అది తీసుకున్నాను. ఈ బాడీ వాష్ నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలాంటి షాపింగ్ వీడియోస్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
నేను షాపింగ్ వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్, డైలీ రొటీన్ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.